హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఈరోజు నేను ఈవినింగ్ టైం ఏమేమి చేస్తానని నా రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి చేరుతుంది. కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈవినింగ్ వచ్చేసి రొటీన్ అనమాట. అంటే టిఫిన్ ఐటమ్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి పిల్లలకి నిన్నటి కర్రీ ఉంటే పొద్దున్నే దోశ వేసి చేశాను. అలాగే మధ్యాహ్నానికి నేను లెమన్ రైస్ కట్టించేసాను అనమాట. చిత్రాన్నము కట్టించాను. అందుకే ఇప్పుడు ఈవినింగ్కి ఇంకా కర్రీస్ లేదు, ఏం లేదు. అందుకే ఇంకా నేను చపాతి, కొంచెం క్యాబేజ్, కొంచెం ముల్లంగి ఉంది, వాటి రెండింటితోనూ ఫ్రై చేసేద్దామనేసి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అందుకు వ్లాగ్ షూట్ చేద్దామనేసి ఒక థాట్ వచ్చింది. అందుకనేసి వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కళ్ళు ఎక్కువగా ఇప్పుడే ఆనియన్స్ అన్ని కట్ చేశాను. అందుకే కొంచెం ఎక్కువగా కంట్లో నీళ్ళు అన్నీ వస్తున్నాయి అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇంక ఇక్కడ వచ్చేసి వెజిటబుల్స్లో కొద్దిగా ఉన్నాయన్నమాట. ఈ క్యాబేజ్ అండ్ ఈ ముల్లంగి వచ్చేసి అందుకు రెండు కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ముల్లంగి తరిగి పెట్టేసుకుని నీట్గా వాటర్ అన్నీ కూడా పిండేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా క్యాబేజీ చిన్నగా తరిగేసి రెండింటిలోకి ఒక పెద్దవి 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చపాతీకి పిండి అంతా కలిపి పెట్టేసుకుంటున్నాను. చక్కగా చపాతీ నానితే బాగా వస్తాయి కదా, అందుకనేసి ముందుగానే ఇంకా నానబెడుతున్నాను అనమాట. చపాతీ పిండి అంతా కలిపేసి చివరిలో కొద్దిగా ఆయిల్ అంతా చేతికి తడుపుకొని పిండికి పట్టించేసాను. ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేసాను అనమాట. నేను ఫ్రైస్ చేసేటప్పుడు వచ్చేసి ఇలా వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తాను అనమాట. కొంచెం అలా దంచేసి క్రష్ చేసేసి వేసేస్తాను. చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా, కాబట్టి వెల్లుల్లి రెబ్బలు అనేది ఖచ్చితంగా వేస్తాను అనమాట నేను ఫ్రై ఐటెంలోకి అయితే. కాబట్టి ఒకసారి మీరు కూడా వేసి చూడండి, తెలుస్తుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఒక కూర గరిట ఆయిల్ అనేది వేసేసి బాగా వేడెక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసేసుకున్నాను. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పచ్చశనగపప్పు వేస్తున్నాను అనమాట. మీరు క్యాబేజీ ఫ్రైలోకి ఇలా పచ్చశనగపప్పు, మినపప్పు వేసి చూడండి, టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. అవి రెండు కాస్త వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసి మంచిగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసి అంతా వేయించుకుంటున్నాను. జస్ట్ ఇది మనకి ట్రాన్స్పరెంట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. బ్రౌన్ ఆనియన్స్ లాగా అవ్వాల్సిన పని లేదనమాట. ఇంక మనం ముందే తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసి ఇందులోకి నేను సాల్ట్ రుచికి సరిపడా ఇప్పుడే వేసేస్తాను అనమాట. ఎందుకంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. అలాగే ఈ క్యాబేజీకి సాల్ట్ కూడా మంచిగా పడుతుంది అనమాట. ఉప్పు అలాగే పసుపు రెండు వేసేసి మంచిగా కలిపేసుకొని నేను లో ఫ్లేమ్లో వదిలేస్తాను అనమాట. మనకి తొందరగా కుక్ అవుతుంది. అలాగే అడుగంటకుండా కూడా ఉంటుంది. మీడియం టు లో ఫ్లేమ్లోనే చేస్తాను నేను కర్రీస్ కానీ ఇలా ఫ్రై ఐటమ్స్ ఏవైనా కూడా అంతే. ఎందుకంటే మనకి లో టు మీడియం ఫ్లేమ్లో చేసేదానికంటేను అలాగే హై ఫ్లేమ్లో చేసేకి చాలా డిఫరెంట్ ఉంది. టేస్ట్ కూడా అంతే వేరేగా ఉందన్నమాట. నేను ఇంకా ఇక్కడ వచ్చేసి మరొక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి మంచిగా వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసేసాను. ఆనియన్ ముక్కలు కూడా కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి ప్లేట్ పెట్టేస్తాను అనమాట. ప్లేట్ తీసి మంచిగా మనకి వేగిపోయాయి ఆనియన్స్ వచ్చేసి. ఒకసారి కలిపేసుకొని మనం ముందే తురిమి పెట్టుకున్నాం అనమాట ముల్లంగిని వచ్చేసి. ఈ ముల్లంగి తురిమిన తర్వాత మనకు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మంచిగా గట్టిగా చేతితో పిండి పక్కన పెట్టేసుకుంటే ఆ ముల్లంగిని మనకి అంత స్మెల్ అనేది రాదనమాట. ముల్లంగి అదొక మంచి వేరే స్మెల్ వస్తుంది కదా, అలా అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా మంచిగా పిండేసి పక్కన పెట్టేసుకుంటే అంత స్మెల్ అనేది రాదు. సేమ్ అంతే ముల్లంగిలో కూడా ఉప్పు, పసుపు వేసేసి కలిపేసి సిమ్లో వదిలేసాను. ఈ లోపల మనకి చక్కగా క్యాబేజ్ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట. 80% కుక్ అయిపోయింది. ఇంక ఇందులోకి నేను రుచికి సరిపడా కారం పొడి అలాగే ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసేసి కలిపేసుకొని సిమ్లో వదిలేసాను అనమాట ప్లేట్ పెట్టేసి. ఇంక ఇక్కడ అంతే సేమ్ మనకి క్యాబేజీ కూడా ముల్లంగి కూడా అంతే మంచిగా ఉడికిపోయింది. ఇంక ఇందులో కూడా అంతే రుచికి సరిపడా కారం పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసి వేయించుకొని మనకి జస్ట్ ఒక 2 నిమిషాలు సరిపోతుంది అంతే. ముల్లంగి తొందరగా కుక్ అయిపోతుంది తురిమాం కాబట్టి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి అంతా ఒకసారి వేయించేసుకొని ఇంకా స్టవ్ కట్టేయడమే. టేస్టీ ముల్లంగి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇటు సైడ్ కూడా అంతే మనకి ప్లేట్ తీసేసి క్యాబేజీని ఒకసారి అంతా మనం కలిపేసుకుంటే టేస్టీ ముల్లంగి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి అబ్బా,
ఇలా ఒకసారి మీరు వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిశనగపప్పు ఇలా మినప్పప్పు ఇవి కూడా వేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా స్టవ్ కట్టేసాను. ఫ్రై ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు చపాతీ చేసేయడమే. ఇంకా చపాతీ వచ్చేసి నేను ఎక్స్ట్రాగా ఏం చేయను, ఎందుకంటే చేసినా తినరనమాట. కాబట్టి ఎవరు ఎంత తింటారనేది ఇంట్లో మనకి తెలుస్తుంది కదా మదర్స్కి. కాబట్టి అలా నేను కరెక్ట్గా చేస్తానన్నమాట. ఎంచుకొని పిండి మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటా, కానీ చపాతీ అయితే అసలు చేయను. ఎందుకంటే మరుసటి రోజుకి మిగిలిన తర్వాత తినరనమాట, అది గట్టి పడిపోతుంది. కాబట్టి అప్పటికప్పటికి చేసేసుకోవచ్చు అన్నట్టు నేను ఎవరికి తినేదాన్ని బట్టి అలా చేస్తాను అంతే. చపాతీ కూడా అంతే, ముందుగానే చేసి హాట్ బాక్స్లో పెట్టడము, ముందుగానే చేసి ప్లేట్లో పెట్టడం అయితే చేయనమాట. మ్యాక్సిమం ఇలా అప్పటికప్పటికి చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తినేలానే చేస్తానన్నమాట, వేడివేడిగాను. నేను కూడా అంతే 7:30 లోపలే డిన్నర్ క్లోజ్ చేసేలా చూస్తాను అనమాట. మ్యాక్సిమం 7:30 లోపలికి అయిపోతుంది మా డిన్నర్. మా పిల్లలకు నేను అదే నేర్పిస్తాను అనమాట. కాబట్టి మ్యాక్సిమం 7:30 లోపలే డిన్నర్ క్లోజ్ చేసేలా చూసుకుంటాను. రైస్ ఐటెం కావచ్చు, టిఫిన్ ఐటెం కావచ్చు, ఏదైనా అంతే నేను 7:30 లోపలే క్లోజ్ చేసేసుకుంటాను. ఎందుకంటే అవన్నీ తినిన తర్వాత మళ్ళీ ఈ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో, మెస్సీగా ఉంటుంది కదా. కాబట్టి అవన్నీ నీట్గా కిచెన్ కౌంటర్ అంతా గ్యాస్ అన్నీ కడిగేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అన్నీ పట్టి ఎక్కడెక్కడ చూసుకొని పండుకునేపాటికి ఈజీగా 8:30, 9 అవుతుందన్నమాట. కాబట్టి నేను ముందుగానే డిన్నర్ క్లోజ్ చేసేలా చూసుకుంటాను. ఇంక నేను మా అవ్వ తింటున్నాం, పిల్లలకు పెట్టేశాను. చూడండి టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఈ వీడియో అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.